ఏపీ రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఓ ప్రత్యేకత ఉంది. అధికార పార్టీలోనే ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించేవారు. స్వపక్షంలో విపక్షంలా, పక్కలో బల్లెంలా, వైసీపీకి కొరకరాని కొయ్యలా మారారు. ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు కూడా. వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ నరసాపురం నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ అని మాత్రం ప్రకటించలేదు. వాస్తవానికి వైసీపీకి వ్యతిరేకంగా గళం వినిపించినప్పటి నుండి రఘురామకృష్ణంరాజు నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. 2021లో ఆయన పుట్టినరోజు మే 14న వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. అయితే విచారణ సమయంలో తనను కొట్టారని RRR సంచలన ఆరోపణలు చేశారు. అప్పటినుంచి రఘురామకృష్ణంరాజు ఒక్కసారిగా ఫేమస్ పర్సనాలిటీ అయ్యారు. 2019లో రఘురామకృష్ణంరాజు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందారు. అయితే పార్టీలో ఇమడలేక ఎంపీగా గెలిచిన ఏడాది తిరగక ముందే పార్టీపై తిరుగుబాటుకు దిగారు. వాస్తవానికి ప్రతిపక్ష టీడీపీ కంటే రాజుగారే అధికార వైసీపీపై విమర్శలు ఎక్కువగా చేసేవారు. ప్రభుత్వ వైఫల్యాలు, సొంత పార్టీ నేతల తీరును ఎండగట్టేవారు. చివరికి పార్టీ అధినేత జగన్తో ఢీ అంటే ఢీ అనేవారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు వేగవంతం చేయాలని ఆయన సీబీఐకి లేఖ రాశారు. జగన్ అక్రమాస్తుల కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతిరోజూ రచ్చబండ వీడియో ద్వారా సీఎం జగన్పై ఆరోపణలు చేసేవారు RRR. చిత్ర విచిత్రమైన హావభావాలతో రాజుగారు ప్రతిరోజూ వీడియోలు తీసి యూట్యూబ్లో విడుదల చేయడం సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. సొంత పార్టీపై నిరసన గళం వినిపిస్తున్న రఘురామకృష్ణంరాజుకు వైసీపీ నాయకత్వం షోకాజు నోటీసు సైతం జారీ చేసింది. అయితే పార్టీపై ఆయన రివర్స్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో క్రమశిక్షణ సంఘం ఉందా అంటూ ప్రశ్నించారు. దీంతో వైసీపీ అధిష్టానం కిమ్మనకుండా ఉండిపోయింది. ఇటీవల వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ప్రెస్ మీట్పై రఘురామకృష్ణంరాజు స్పందించారు. అవినాష్ రెడ్డి అరెస్టయితే జగన్ తనపై 11 నుంచి 12 కేసులు ఉంటాయనడంలో నిగూఢం ఏంటోనని సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ వరకు ఈ కేసు విచారణకు రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో న్యాయం ఆలస్యమవుతుందని గ్రహించి ప్రజాకోర్టులో తనకు న్యాయం కావాలని సునీత అభ్యర్థించినట్లు రఘురామ చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్నా మరి జగన్ సీబీఐకి ఎందుకు ఒప్పుకోవడం లేదోనని ప్రశ్నించారు RRR. సహజంగా రాజులు పోరాట వీరులు అని ప్రసిద్ధి. రఘురామకృష్ణంరాజు వ్యవహారం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. అసలు ఒక పార్టీ అధినేతపైనే ఈ స్థాయి పోరాటం చేసే వ్యక్తిని ఇప్పటివరకూ చూడలేదంటూ రాజకీయ ఉద్దండులు కూడా రాజుగారిని చూసి ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి వైసీపీకి రాజీనామా చేసినా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని చెప్పడంతో ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజుగారు ఏ పార్టీలో ఉన్నా గెలిపించుకుంటామని చెబుతున్నారు. 4 ఏళ్ల తర్వాత మొన్న సంక్రాంతికి ఆయన భీమవరంలో అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆయనకి అభిమానుల ఘనస్వాగతం సినీ రేంజ్ను మించిపోయింది. దీంతో రఘురామపై నరసాపురం ప్రజల వ్యతిరేకత లేదని స్పష్టమైపోయింది. చూద్దాం మరి రాజుగారు రెండోసారి నరసాపురం ఎంపీగా గెలుస్తారో లేదో.